నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన బాబా భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి ఒక్కసారి ఆగు, నువ్వు అమ్మా నాన్నని ఏమాత్రము కూడా దూరం పెట్టకు. అంటే వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ కానీ ఏదో ఒక రకంగా ఎలాంటి విషయానికైనా సరే వాళ్ళని దూరం పెట్టకు అని చెప్పి బాబా మనతో ఏదో చెప్పడానికి వస్తున్నారండి. అదేంటి విందాం. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా బాబా అన్నట్టుగా అండి, అంటే బాబా ఎప్పుడు కూడా అండి ముందుగానే మనకి కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉంటారు. అంటే ఒక సమస్య అనేది పెద్దదవ్వకుండా ఆ సమస్య నుంచి మనల్ని బయటపడవేయడం కోసం ముందుగానే కొన్ని జాగ్రత్తలను కూడా మనకి తెలియచేస్తూ ఉంటారండి. అంతేకాకుండా ఇందులో ఒక చిన్న కథని కూడా తెలియచేశారనమాట. అది కూడా తెలుసుకుందాము. ఇప్పుడున్న జనరేషన్లో అంటే చాలామంది వాళ్ళ ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ అండి. ఇది మనం ఒక పరిగెడుతూనే ఉన్నాం డబ్బు సంపాదన కోసం. మనకి కొంచెం కూడా రెస్ట్ లేకుండా సరిగ్గా తినక వాళ్ళ కష్టం కోసం అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగ టెన్షన్తో స్ట్రెస్ అనేది భరిస్తూ వాళ్ళు రోజు కూడా వాళ్ళు డైలీ రొటీన్ లైఫ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన అమ్మా నాన్నల్ని కొంచెం విసుక్కుంటూ ఉంటాం. వాళ్ళు కొంతమంది మనతో కలిసే ఉంటారంటే అమ్మా నాన్న కలిసే ఉన్న వాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్న వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో మన టైం వాళ్ళకి కేటాయించడానికి అస్సలు కుదరటం లేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి ఒక్కసారి ఈ కథని వినండి ఫ్రెండ్స్. నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే అమ్మా నాన్న తర్వాతే ఏ పనైనా సరే మనం అని నిర్ణయించుకుంటామండి ఈ బాబా చెప్పే కథ ద్వారా. ఇంకా కథలోకి వెళదామండి. ఈ కథలో అండి ఒక మంచి ఫ్యామిలీ అండి. అంటే భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలకి 2 పిల్లలు, వాళ్ళ అమ్మా నాన్న, అంటే కొడుకు వాళ్ళ అమ్మా నాన్న, ఆ అమ్మాయికి అత్త మామ అన్నమాట. ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా రన్ అవుతూ ఉంది హ్యాపీగా. ఎలాంటి సమస్యలన్నీ వాళ్ళకి లేవండి. అంటే డబ్బు సమస్యలు ఏమీ లేవు. చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కొంతకాలం అనేది స్టార్టింగ్లో ఉన్నట్టుగా ఫ్యూచర్లో ఇంకా కూడా అలాగే ఉంటామేమో అని అందరం అనుకుంటామండి. మాకేం సమస్యలు లేవు, మాకు ఎలాంటి గొడవలు వచ్చినా కూడా మేము ఫేస్ చేసుకుంటాం, మాకు మా అమ్మ నాన్న సపోర్ట్ ఉంది, నాకు మా ఆవిడ సపోర్ట్ ఉంది, పిల్లల సపోర్ట్ ఉందని చాలా హ్యాపీగా ఉండేవాడండి ఆయన. అలాంటి అతనికి ఒకరోజు ఏమైంది అనంటే, సడన్గా ఫ్రెండ్స్ మూలంగా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాడండి ఆయన. ఏమంటున్నారు ఫ్రెండ్స్ అని అంటే, ఒరే నువ్వు వచ్చే శాలరీ అనేది ఇంత శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ అనేది నువ్వు పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళని పెంచడానికే సరిపోతుంది. నువ్వు అసలు ఏమాత్రము కూడా సేవింగ్స్ చేస్తున్నావా లేదా అని నాకు డౌట్గా ఉంది. మేము చూడు నీకంటే చిన్న ఉద్యోగం చేస్తున్నాము, తక్కువ స్థాయిలో ఉన్నాము, అంటే వాళ్ళకంటే తక్కువ పోస్ట్లో ఉన్నారండి వాళ్ళే ఇప్పుడు రీసెంట్గా మేము ఒక ల్యాండ్ కూడా కొనుక్కున్నాను రా, అప్పుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేమన్నావు, ఇప్పుడు కాదులే నేను తర్వాత చూస్తాలే అని అన్నావు. అది అలా అడిగి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కూడా నీలో ఎలాంటి మార్పు రాలేదు, అసలు ఏం చేస్తున్నావు డబ్బులన్నీ అని అడిగినప్పుడు, లేదురా మా ఇంటి పరిస్థితి ఇది, నేను మా అమ్మ నాన్న నాతో ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, నాకు వైఫ్, వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి, నేను సేవింగ్స్ చేసే అంత ఆలోచన నాకు రాలేదు, నాకు వాళ్ళతోటే కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నాడో, మేము చక్కగా ల్యాండ్ కొనుక్కున్నాము, చక్కగా సెటిల్ మేము ఇల్లు కూడా కట్టుకుందాం అనుకుంటున్నాము, అందులో అద్దె బాధ అనేది మాకు తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఉన్న మాటలు లేని మాటలు అని చెప్పేసరికి ఇతని మనసు కూడా మారిందండి. మారి రాను ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అమ్మా నాన్న దేనికైనా ఖర్చులకు కానీ హాస్పిటల్కి కానీ ఏదైనా అడిగినప్పుడు, అబ్బా ఎంత బద్దాక విసిగించకండి నన్ను, నా దగ్గర డబ్బులు లేవని అనటము, లేదంటే కనుక తన భార్యతో వచ్చేసి చెప్పేసి వాళ్ళని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోవడము, ముందు పట్టించుకున్నంతగా పట్టించుకోవట్లేదండి. అతను ఏమనుకుంటున్నాడంటే, నేను కూడా ఇలా కనుక సేవింగ్స్ చేస్తేనే కదా నా పిల్లల్ని నేను ముందుకు తీసుకువెళ్ళగలను, అమ్మ నాన్నల్ని వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుభవించారు, అయిపోయింది, ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళే కదా చూసుకోవాలి,
నా పిల్లల గురించి నేను ఆలోచిస్తానా, అమ్మా నాన్న గురించి నేను ఆలోచిస్తానా అన్న సందేహం అనేది అతనికి వచ్చిందండి. అందువల్ల కొంచెం కొంచెంగా డబ్బు అనేది సేవింగ్స్ చేసుకోవటం కోసం వాళ్ళని కొంచెం దూరం పెడుతున్నాడనమాట. అంటే ఏదైనా అడిగినా కూడా నా వల్ల కాదు అనటం, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కనుక మీరే వెళ్ళిరండి అని అనటం, మీ దగ్గర డబ్బులు లేవా, అన్నిటికీ నన్నే అడుగుతారేంటి అని అనటం. అలాగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన చూసి ఆ తల్లిదండ్రులకి చాలా బాధ అనిపించిందండి. ఎందుకురా ఏంటి ఇలా మారిపోయావు, అసలు కనీసం మాతో కూర్చొని కూడా మాట్లాడటం లేదే నువ్వు, ఏమైంది అని అన్నప్పుడు సరే ముందు వాళ్ళందరితో కలిసి భోజనం చేసేవాడండి, చాలా హ్యాపీగా ఉండేవాడు. అలాంటిది కనీసం వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయటం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి భార్య అడిగిందనమాట, ఏమండి మీకు ఏమైంది, ఎందుకని సరిగ్గా ఎవరితో కూడా మాట్లాడటం లేదు అని అన్నప్పుడు అప్పుడు భార్యతో చెబుతున్నాడనమాట, నాకు సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, నాకు ఖర్చుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం అనేది ఉంది కానీ నేను ఇంతవరకు కూడా ఏది కూడా కొంచెం కూడా వెనుక వేయలేదు నేను, అలాంటిది నేను ఎలా హ్యాపీగా రన్ చేయగలను అని అన్నప్పుడు అందువల్ల అత్తమామలతో మాట్లాడకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళతో మాట్లాడండి కూర్చొని సమస్య తీరుతుంది అని అంటే, లేదు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకా కూడా దానికి తగినట్టుగా ఏదైనా చెప్తారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం కూడా మానేశాడండి. ఇప్పుడు కూడా కొంచెం చిన్న సమస్యలు ఉన్నా కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే పర్వాలేదు, లేదనుకుంటారా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని మీరు సేవింగ్స్లో పెట్టినా కూడా పరిస్థితి ఇది అని చెప్పి తల్లిదండ్రులకి చెప్తే కనుక చాలా మంచిది, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సడన్గా మీలో కొంత మార్పులు రావడం, వాళ్ళని దూరాన పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఒకరోజు ఏం చేశారు అని అంటే అండి, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు అని అంటే, ఇలాగా మా అబ్బాయికి కొడుక్కి మామూలంగా సమస్యలు అనేవి వస్తున్నాయి, ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయని వాళ్ళల్లో వాళ్ళే డిసైడ్ చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉందాము, లేదంటే ఒక గుడిలో ఎక్కడైనా సరే పడుకుందామని చెప్పేసి వెళ్ళిపోయారండి. వాళ్ళకి ముందు ఉన్న ఆస్తులన్నీ కూడా కూతుర్లు ఉన్నారు, కూతుర్లకి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళ దగ్గర ఏమీ మిగిల్చుకోలేదండి ప్రస్తుతానికి. అందువల్ల వాళ్ళు ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారనమాట. కొడుకే మొత్తం చూసుకుంటాడు అని చెప్పేసి. కొడుకు మనసు ఎప్పుడైతే ఇలా ఆలోచించడం అనేది మొదలుపెట్టిందో, ఇంకా మళ్ళీ మనం వాడిని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు, వెళ్ళిపోదామని చెప్పి అనాథాశ్రమానికి వెళ్ళిపోయారండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కొడుకు అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాడనమాట, ఎక్కడ అమ్మ నాన్న కనిపించట్లేదు, ఏమైంది అంటే, లేదండి పొద్దున్నుంచి కనిపించడం లేదు, ఎక్కడికో గుడికి వెళ్ళారని అనుకున్నాను, ఇంకా రాలేదు అని అన్నప్పుడు, సరే వస్తారులే ఎక్కడికి వెళ్తారులే అని చెప్పేసి వదిలేసి ఊరుకున్నారండి. అది ఆ రోజు రాత్రి అయిపోయింది, ఆ రాత్రంతా కూడా రాలేదు వాళ్ళు. తెల్లారి కూడా వీళ్ళు వెతకడం అనేది మొదలుపెట్టారు, ఎక్కడా కూడా కనిపించలేదు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు బాధ్యత అనేది పెంచడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు, అంటే ఒక బరువుగా ఉండడం అనేది ఇష్టం లేక ఎవ్వరికీ కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదండి. అంటే ఇది నిజంగా జరిగిన కథ అనమాట. అందువల్ల ఇలా వెళ్ళిపోవటం వల్ల ఒక వారం అయింది, 10 రోజులు అయిందండి. ఆ కొడుకు పరిస్థితి కూడా చాలా వరకు కూడా చాలా భయపడిపోతున్నాడు. అయ్యో అమ్మా నాన్న ఏమైపోయారు, ఇలా చేస్తారని అనుకోలేదు, ఏదో చిన్న విషయం కదా వాళ్ళకి సర్ది చెప్పొచ్చులే అని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదండి. చివరి వరకు కూడా వాళ్ళ అమ్మా నాన్న తిరిగి రాలేదు. అందువల్ల ఎప్పుడూ కూడా అండి తల్లిదండ్రులని వాళ్ళ మనసు అనేది బాధ పెట్టకూడదు. అంటే మన దగ్గర ఉన్న దాంట్లోనే నాన్న ఇది పరిస్థితి అని చెబితే అర్థం చేసుకోకపోతే, వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారండి. తల్లిదండ్రులతో మాట్లాడడానికి మనం ఎందుకు వెనుకడిగి వేయాలి, ఏది ఉన్నా సరే చెప్తే కనుక అర్థం చేసుకొని వాళ్ళు సర్దుకుపోయే గుణం అనేది వాళ్ళకు ఉంటుందండి. అంతేకాని మాట్లాడకుండా వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని చికాకుతో విసుక్కుంటూ ఉంటే కనుక వాళ్ళు చాలా బాగా బాధపడతారండి. ఏ అఘాయిత్యం చేసుకోవడానికైనా ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల అలాంటి చివరి క్షణం వరకు కూడా ఎవరు వెళ్ళకండి, వాళ్ళని దూరం పెట్టకండి. మీ వల్ల అయినంత వరకు కూడా అమ్మా నాన్న చూసుకోండి. ఎలాంటి కోపతాపాలు ఉన్నా కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం, ఒకవేళ దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళతో పోట్లాట్లు వచ్చినాయి, మేము మాట్లాడము, వాళ్ళ అమ్మా నాన్న ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారని, తల్లిదండ్రులు ఒక మాట అంటే ఏం తప్పేముందండి అందువల్ల ఏమి కోప్పడాల్సిన అవసరం లేదు. వెళ్ళి వెంటనే వాళ్ళతో మాట్లాడండి. ఇంకా అంత బాధపడుతూ ఉన్నా కూడా ఆఖరి వరకు కూడా వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేకపోయాడండి. అందువల్ల మనతో ఉన్నంత వరకు వాళ్ళని జీవితాంతం కొంచెం మన వల్ల అయినంత వరకు కూడా హ్యాపీగా ఉంచుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి బాబా ఈరోజు ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.